ప్రపంచ దేశాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగుల కోతలు ఇంకా తొలగిపోవడం లేదు. ఆర్థిక మాంద్యం సాకుచూపి లక్షల మందిని అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి ఇప్పటికే తొలగించారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగాలు కేవలం గత రెండేళ్లలో ఊడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. అందులో 2022 నుంచి 2024 వరకు మరీ ఎక్కువ. 2025 వచ్చినా ఇప్పటికీ పలు సంస్థలు ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అమెరికా టెక్ కంపెనీలలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, థ్రెడ్స్ మాతృ సంస్థ మేటా ప్లాట్‌ఫార్మ్స్ ఉద్యోగాల కోతకు దిగింది. తన ఉద్యోగుల్లో 5% మందిని పనితీరు బాగోలేదనే పేరుతో ఇంటికి పంపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం మేటాలో ప్రపంచవ్యాప్తంగా 72,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 5% అంటే 3,600 మంది త్వరలో ఉద్యోగాలు కోల్పోనున్నారు. అమెరికాలోని ఉద్యోగులకు ఈ నెల 10వ తేదీనే ఈ విషయం తెలిపారు. ఇతర దేశాలలోని ఉద్యోగులకు త్వరలోనే ఈ వార్త అందనుంది. అయితే ఐటీ సెక్టార్‌లో భవిష్యత్తు ఆశాజనకంగా ఉండి అవకాశాలను దొరకపుచ్చుకోవాలంటే ఏఐ వంటి అధునాతన టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకోక తప్పదని నిపుణులు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంలో ఏమాత్రం వెనుకబడ్డా ఐటీ రంగంలో మనగలగడం కష్టమన్నారు. అందుకే అధునాతన టెక్నాలజీపై పట్టున్న నిపుణుల నియామకాలు గతేడాదితో పోలిస్తే 2025లో 30-35% వరకు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ పరిశ్రమ మొత్తంగా చూసినా 2025లో నియామకాలు 15-20% పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఏఐ, ఎంఎల్ టెక్నాలజీల కారణంగా ఐటీ రంగంలో కొన్ని ఉద్యోగాలు మాయమయ్యే ప్రమాదము పొంచి ఉంది.